ఫ్రెండ్స్, ఈరోజు మీషో అన్బాక్సింగ్ వీడియో. ఇది వచ్చేసి మనకు షెల్ఫ్స్లలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ టైప్, అంటే చిన్న చిన్న ప్లాంట్స్ టైప్. అలా నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి. రేట్ కూడా ఇంత తక్కువ రేటులో ఇన్ని వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత బాగుంటాయి అని కూడా అనుకోలేదు. చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి, మీకు నచ్చితే ఇవి ఆర్డర్ చేసుకోండి. మా పాప వచ్చేసి ఇలా కలర్ ఎందుకు బుక్ చేసావు, మొత్తం గ్రీన్ కలర్గా ఉంటే న్యాచురల్గా ఉండే, చాలా బాగునిపించాయి అని చెప్పేసి మా పాప అన్నది. నేను ఇలా కలర్స్ ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు మనం ఏదైనా వీడియోకైనా లేకుంటే ఇప్పుడు కుకింగ్ పరంగా ఏమైనా థంబ్నెయిల్స్కి అలా పెట్టాలి అనుకున్నప్పుడు సైడ్కి ఇప్పుడు ఆపోజిట్ కలర్ అయితే బాగుంటుంది కదా, అలా అని చెప్పేసి నేను డిఫరెంట్ కలర్లు ఉండేలాగా తీసుకున్నాను. ఇవి 8 వచ్చినాయి, 8 కలర్లు అనమాట. మొత్తం గ్రీన్ అయితే ఇట్లా మనకు అక్కడ బాగుండదు కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే టోటల్ గ్రీన్ కూడా దొరుకుతాయి, ఇలా కలర్గా కూడా ఉన్నాయి. నాకైతే ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి, చాలా బాగా నచ్చింది. ఇవి కూడా ఇందులో ఒక 4 మాత్రం బాగున్నాయి అనమాట. ఈ గ్రీన్ వచ్చేసి చూడండి, ఇది న్యాచురల్గా చాలా బాగుంది కదా, మనకు ఒరిజినల్ ప్లాంట్ లానే ఉంది. మీరు ఈ వీడియో చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది కూడా బాగుంది కదా. మీకు ఇందులో ఏవేవి నచ్చినాయి, మీకు ఎలా అనిపించింది వీడియో. దీని రేట్ వచ్చేసి నేను లాస్ట్లో పిక్స్ పెడతాను. ఇది మనకు వీడియోలో ఏ కలర్ అయితే ఉన్నాయో అలాగే కలర్ కూడా అలానే ఉన్నాయి, సేమ్ అలానే ఉన్నాయండి. అంటే మనకు బయట ఒకలాగా వీడియోస్లో ఒకలా కలర్గా కనిపిస్తుందేమో అని అలాంటి డౌట్ కూడా అవసరం లేదు. మనకు రియల్గా అదే కలర్ ఉంది, చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ 8 కలర్లు వచ్చినాయి అనమాట. 8 కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మనము ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్ తీసుకునేటప్పుడు మనం రేటింగ్ చూసి పిక్స్ చూసి తీసుకోవడం బెటర్. లేదంటే మనకు ఎలా అంటే మనకు కొన్న తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే రేట్లో అయిపోయింది, ఇవి బాగాలేవు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. నేనైతే చాలా వరకు చూస్తానండి, మొత్తం చూసి రేటింగ్ చూసిన తర్వాత నేను తీసుకుంటాను. మళ్ళీ అందులోటి హెవీగా అంటే ఎక్కువ రేటు కూడా పెట్టి తీసుకోను, చాలా తక్కువ కాస్ట్తోనే తీసుకుంటాను. మనకు ఎక్కువ కావాలి అనుకుంటే బయటకు వెళ్ళినప్పుడు అక్కడ చూసి మరి మనకు దానికి రేట్ ఎంత పెట్టొచ్చు, ఇది ఓకేనా బాగుందా లేదా అని సెలెక్ట్ చేసుకోగలుగుతాం కదా. ఆన్లైన్ అలా ఉండదు, ఒక్కోసారి బాగా వస్తే ఒక్కోసారి కొంచెం డ్యామేజ్ ఉంటాయి, లేదంటే కలర్ డిఫరెంట్ ఉంటాయి, సైజ్ డిఫరెన్స్ ఉంటాయి. అలా నాకు కొన్ని జ్యువెలరీస్ వచ్చాయి అనమాట, అవి కూడా మీకు చూపిస్తాను. అందుకే నేను చాలా వరకు తక్కువ రేట్లోనే తీసుకోవడానికి ట్రై చేస్తాను ఆన్లైన్లో. ఎక్కువ కాస్ట్ అయితే అసలు తీసుకోను. దీని ప్రైస్ వచ్చేసి 282 అండి, అంటే 282 రూపీస్. మీకు రేట్ ఎలా అనిపించింది, ఓకేనా ఇంత రేట్ పెట్టొచ్చా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే